బాలు గారి పాటల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకొని మీరు రికార్డ్ బ్రేక్ చేయాలనుకున్నారు? పాట ఒకసారి మీ నోటి విందామని ఉంది. బుజ్జి గణపతి పుట్టమన్నుతోటి మట్టి గణపతి. బాలు గారి పాటలు 200 పాడారు కదా ఆ రోజు స్టేజ్ మీద. ఏదన్నా మీకు ఒకటి రెండు పాటలు ఇప్పుడు ఏమన్నా పాడుకోవడానికి అవకాశం ఉందా? పాడుకోండి, అది సినిమా పాటలు కదా, ఈ రోజు అవి పాడుకోవచ్చు లేదు. డివోషనల్ కూడా పాడాను అన్నారు కదా, బ్రాహ్మీ ముహూర్తంలో అన్నమయ్య సాంగ్స్ పాడాను. అవునవును, సీతారామ శాస్త్రి గారు రాసింది పాడాం మనం అందులో. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. చివరికి అంటాడు ఒకటే చరణంలో, దక్షయజ్ఞం కూడా చెప్పేస్తాడు, గిరిబాలతో తనకు కళ్యాణమునరింప దరిచేరు మన్మథుని మసి చేసినాడు, వాడినేది కోరేది, వరగర్వమున 3 లోకాల పీడింప తలపోయటనుజులను కరుణించినాడు, వాడినేది అడిగేది, ముఖ ప్రీతి కోరేటి ఉక్కు శంకరుడు, వాడినేది అడిగేది, ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు, ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడి నేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. బాలు గారి పాటకి పండుగ ఇంకా ఏది లేదంటే అడ్డంక అంటూ లేదు. మీరు ఏ పాట అయినా పాడొచ్చు, బాలు గారి పాట అంటే మనం ఎప్పుడైనా పాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. మీరు ఇంతకుముందు మధు బాలసుబ్రహ్మణ్యం అని ఈ యొక్క అవార్డు, ఈ పేరు కొనసాగించమని కోరింది మా మహాగురు కోటి గారు. ఆయన ఒక వేదికపై మధు బాలసుబ్రహ్మణ్యం అవార్డు ఇచ్చిన మహానుభావుడు. ఎంత గొప్ప ఐడెంటిటీ, అది గుర్తింపు చాలు కదా మనకి. ఆయన కూడా ఎంత మంచి పాట చేశాడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు, ఓ రామా రఘురామా జగమేలే జయరామా. అవును, ఎన్ని పాటలు ఉన్నాయండి అసలు. కోటి గారి గురించి చెప్పుకోవాలంటే అది ఇంకో ఎపిసోడ్ ఖచ్చితంగా. ఇవాళ బాలు గారు సీతమ్మ బళిర బళిర బళిర, మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. కొనొచ్చు కానీ మీలాగా రాగయుక్తంగా సంగీత పరంగా పాడడం రాదు. ఇప్పుడే వ్యాఖ్యానం చెప్తున్న వాళ్ళకి ఆ ఆలోచన అంతా కూడా కొంచెం వేరుగా ఉంటుంది. డివోషన్ కాదు, స్పోర్టివ్, దాని మీద పట్టు ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ఆలాపన చేయగలుగుతారు. మీకు ఇష్టమైన బాలు గారి పాట అంటే మీరు ఎన్నైనా చెప్తారు, కానీ ఒక్కటి బాగా ఇష్టమైన దాంతో ఇవాల్టి మన లైవ్ షోని ఎండ్ చేద్దాం. మీరు ఒక్క పాట పాడితే. గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగారకి మధురాతి మధురం స్వామి. ఆహా, ఏముకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండేను, ఏముకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండేను, భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా, ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండేను, కలికి చకోరాక్షికి కణకన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో, చింతింపరే చెలులు నలువున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు, నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు కదా, ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను. ఆ
గ్రేట్ అండి. చాలా బాగుంది. ఏంటో బాలు గారిని కలిసే అవకాశం రాలేదు గానీ నేను మీ ఆ గొంతులో భాగ్యం ఆయన్ని దొరికింది. చూశాను ఆ మళ్ళీ నేను. భాగ్యం నాకు కలిగింది. హ్మ్. గణపతిలో ఒక పల్లవి చివరకు మనం హ్మ్. మా ధర్మపురిలో కొరడే మూర్తి గారని ఆయనే దీక్ష తీసుకుంటూ బాసరలో అమ్మవారి దీక్ష తీసుకుంటూ ఒక పాట రాశారు. హ్మ్. అది మంగళహారతి ఉంటుంది. విఘ్ననాయక సంకటనాశక విఘ్నము చేయకు సంకటములు తేకు అందుకోవయా మంగళహారతులు విఘ్ననాయక సంకటనాశక ఏటేట వస్తాయి నీ నవరాత్రులు అవి మాలో వెలిగే మన కాంతులు భక్తితో నిన్ను మేము కొలిచెదము ఈ దీనుల కోర్కెలు తీర్చువా విఘ్ననాయక సంకటనాశక విఘ్నము చేయకు సంకటములు తేకు అందుకోవయా మంగళహారతులు జై బోలో గణేష్ భగవానికి జై. జై. చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు ఇలాంటి థ్యాంక్ యూ. కళాకారులతో, మీలాంటి గాయకులతో ఇంత మంచి పాటలు పాడించుకోగలడం పండుగ రోజు మాకు అదృష్టం. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము అడగగానే టైం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. నాకు అవకాశం థ్యాంక్ యూ ఇచ్చినటువంటి అండి. ఆంధ్రప్రభ హ్మ్. డిజిటల్ ఛానల్కి యాంకర్గా మీకు ప్రత్యేకంగా మా కోటి గారు నన్ను ఇక్కడికి పిలిపించి ఈ అవకాశం ఇచ్చిన మహానుభావునికి అందరికీ నేను రుణపడి ఉంటూ సదా మీ సేవలో మధుబాబు శాస్త్రి. థ్యాంక్ యూ అండి.